వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ పాయింట్. ఎమ్మెల్యే గంటా రాజీనామా ఆమోదం తర్వాత తెలుగుదేశం పార్టీ వేస్తున్న ఎత్తుగడ ఏంటి? రాజ్యసభ ఎన్నికల ముందు వైసీపీ వ్యూహాలకు టీడీపీ ఎలా చెక్ పెట్టబోతుంది? సాంకేతికంగా బలం లేకుండా రాజ్యసభ బరిలో తెలుగుదేశం అభ్యర్థిని నిలుపుతుందా? 50 మంది తమకు టచ్లో ఉన్నారంటూ బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు చేయడం వెనుకున్న మర్మం ఏంటి? ఏపీ రెబెల్ ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏంటి? ఏం జరగబోతుంది? ఏపీలో రాబోయే రాజ్యసభ ఎన్నికలు ఇప్పటి నుంచే హీట్ పుట్టిస్తున్నాయి. తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రాజీనామాను స్పీకర్ ఆమోదించడంతో కాకరేపుతోంది. స్పీకర్ నిర్ణయాన్ని తెలుగుదేశం శ్రేణులు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. వైసీపీ వ్యూహం ప్రకారమే స్పీకర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. గంటా రాజీనామా విషయంలో స్పీకర్ తమ్మినేని ఇన్నాళ్లు పడుకున్నారా అని టీడీపీ నేత కూన రవికుమార్ ఫైర్ అయ్యారు. రాజీనామా ఆమోదించే ముందు సభ్యుని వివరణ తీసుకోవాలని కానీ ఆ నిబంధన పాటించలేదన్నారు. అసెంబ్లీలో ఏ ఒక్కరోజు నిబంధనలు పాటించింది లేదని కూన రవికుమార్ అన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకే స్పీకర్ గంటా రాజీనామాను ఆమోదించారన్నారు. ఆముదాల వలసలో స్పీకర్ తమ్మినేని చీటీ చించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అనర్హత పిటిషన్ల విషయంలో స్పీకర్ నిబంధనల ప్రకారం వ్యవహరించాలని రవికుమార్ కోరారు. స్పీకర్ ఇన్నాళ్ళు పడుకున్నాడా? ప్రశ్నిస్తా ఉన్నాను నేను. ఏం నిద్రపోయావా? ఆయన ఇచ్చిన దేనికోసం? ఉత్తరాంధ్రలో తలమానికమైనటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి నిరసనగా ఆ రోజు తన శాసనసభ్యత్వానికి రాజీనామా ఇస్తే మరి 3 సంవత్సరాలు ఈ స్పీకర్ పడుకున్నాడా? ఏం చేశావు నువ్వు? ఏమైంది నువ్వు? కనీసం ఆమోదించడానికి ముందు ఈరోజు ఆయన వివరణ తీసుకోవాలి. ఇట్స్ ఎ ప్రాక్టీస్. కానీ ఈరోజు ఈ స్పీకరు పార్లమెంటు ప్రాక్టీసెస్కి వ్యతిరేకంగా ఏ రోజైనా శాసనసభలో పార్లమెంటు సాంప్రదాయాలను పాటించినటువంటి వ్యక్తిగా ఏ రోజైనా ఈ స్పీకర్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఎవరు కూడా ఈయన భావించలేదు. కాబట్టి ఇది అతిశయోక్తం కాదు. ఆయన ప్రవర్తన ఇలా ఉంటుంది. మరి 3 సంవత్సరాలు తరువాత నిద్రపోయి ఇప్పుడే లేచినట్టుగా ఉంది స్పీకర్ గారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గంటా గారు రాజీనామాని ఆమోదించాడేమో కానీ రేపు ఎన్నికల్లో ఈ స్పీకర్ గారి చీటీని చింపేయడానికి అక్కడ ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తాజాగా పార్టీ ఎమ్మెల్యేలు పలువురికి వచ్చే ఎన్నికలకు జగన్ టికెట్లు నిరాకరించడం, కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని వేరే చోటుకు మార్చడం వంటి పరిణామాలతో వారంతా తీవ్రంగా రగిలిపోతున్నారు. వారు వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేస్తారేమోనన్న భయం జగన్ ను వెంటాడుతోంది. కొన్ని నెలల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్యంగా విజయం సాధించారు. పార్టీ అసంతృప్తి ఎమ్మెల్యేలు 4 ఆమెకు ఓటు వేయడం వల్లే గెలిచారంటూ ఆ 4 వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా జగన్ అనేక ఎత్తుగడలకు పాల్పడుతున్నారని గంటా రాజీనామాను ఆమోదించడం దానిలో భాగమేనన్న విమర్శలు వస్తున్నాయి. రాజ్యసభ ఎన్నికలపై తెలుగుదేశం సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ తరపున అభ్యర్థిని నిలబెట్టాలని వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలు మమ్మల్ని అడుగుతున్నారని బుచ్చయ్య చౌదరి బాంబు పేల్చారు. అభ్యర్థిని నిలబెడితే టీడీపీకి ఓటేసి గెలిపిస్తామని 50 మంది ఎమ్మెల్యేలు తమతో సంప్రదిస్తున్నారంటూ వైసీపీకి వణుకు పుట్టేలా కామెంట్ చేశారు. గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామా విషయంలో 3 ఏళ్ల పాటు స్పీకర్, సీఎం ఏం చేస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. రాజ్యసభ ఎన్నికల భయం సీఎం జగన్ కు పట్టుకుందని, అందుకే గంటా రాజీనామాను ఇప్పుడు ఆమోదించారని విమర్శించారు. 3 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న రాజీనామాను ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. ఏపీ రాష్ట్రం బాగుండాలని తెలుగుదేశం పార్టీలో చాలా మంది చేరుతున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. తెలుగుదేశం నేత బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు ఆసక్తి రేపుతుండగా అసలు రాజ్యసభ ఎన్నికల్లో గెలవడానికి ఎందరు ఎమ్మెల్యేల మద్దతు కావాలన్న చర్చ కూడా సాగుతోంది. ఒక్కో రాజ్యసభ
ఎంపీ విజయానికి 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ఏపీ కోటాలో ఖాళీగా ఉన్న 3 స్థానాలను దక్కించుకోవాలంటే 132 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం అవుతాయి. ప్రస్తుతం వైసీపీకి అసెంబ్లీలో 151 మంది సభ్యుల బలం ఉంది. తెలుగుదేశం పార్టీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. సాంకేతికంగా చూస్తే రాజ్యసభ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిని పోటీ దించాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఎన్నికల్లోనూ టీడీపీ తరపున అభ్యర్థిని దింపడానికి తెలుగుదేశం సిద్ధమవుతోంది. అయితే ఇటీవల సీట్ల సర్దుబాటు కారణంగా పలువురు ఎమ్మెల్యేలు వైసీపీపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. దీంతో కీలక ఎన్నికలకు ముందు ఆ ఓట్లు టీడీపీకి అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. దానితో పాటు ప్రస్తుతం టీడీపీ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే అధిక సంఖ్యలో వైసీపీ ఎమ్మెల్యేలు తమకు టచ్ లోకి వచ్చారంటున్నారు. దీంతో రాజ్యసభ ఎన్నికలలో ఏదైనా మిరాకిల్ జరగవచ్చని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే అధికార వైసీపీ పార్టీ జాగ్రత్త చర్యలు చేపట్టింది. అందుకే తమ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లిన వారిపై డిస్క్వాలిఫికేషన్ అస్త్రాన్ని ప్రయోగించింది. గీత దాటిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి, అనర్హులుగా ప్రకటించండి. ప్రస్తుతం ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విషయంలో వైసీపీ అధిష్టానం వినిపిస్తున్న రాగం. వైసీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలు 4గురిపై చర్యలు తీసుకోండంటూ వైసీపీ అధిష్టానం స్పీకర్ కు తాజాగా ఫిర్యాదు చేసింది. మరో 2 ఎమ్మెల్సీలపైన చర్యకు శాసన మండలి చైర్మన్ కు లేఖ రాశారు. సరే, ఎమ్మెల్సీలైతే ఇప్పుడే పార్టీ మారారు, మరి ఆ 4 ఎమ్మెల్యేలు ఎప్పుడో గీత దాటారు కదా. ఇంతకాలం వారిని ఎందుకు వైసీపీ అధిష్టానం ఎందుకు ఉపేక్షించింది? ఇంత సడన్ గా వారిపై చర్యలు ఎందుకు తీసుకోమంటోంది? అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. ఈ నిర్ణయం వెనుక ఏదో వ్యూహం ఉందన్న దానిపై చర్చ సాగింది. ప్రస్తుతం గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఆమోదించడంతో ఇదంతా రాజ్యసభ ఎన్నికల ప్రభావం అని అందరికీ అర్థమైంది. నెల్లూరు జిల్లా నుంచి ఎన్నికైన వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎంతో కాలంగా వైసీపీ అధిష్టానాన్ని ధిక్కరించారు. పార్టీ అధినేత తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వారంతా వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. వారితో పాటు మరో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా వైసీపీకి దూరం అయ్యారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీ విప్ ను ధిక్కరించి ఈ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యర్థికి ఓట్లు వేశారు. తెలుగుదేశం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన పంచుమర్తి అనురాధ విజయానికి వీరు దోహదపడ్డారు. క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని వైసీపీ పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేశారు. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపునకు వీళ్లు ఓట్లేశారన్నది పార్టీ అభియోగం మోపింది. పార్టీ సస్పెండ్ చేసిన దగ్గర నుంచి ఆ 4 ఎమ్మెల్యేలు టీడీపీతో కలిసిపోయారు. ఇప్పుడు వీళ్ల 4 పైన అనర్హత వేటు వేయాలని పార్టీ తరపున అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఇటీవల లేఖ అందింది. ఇప్పుడు స్పీకర్ వారందరికీ నోటీసులు జారీ చేయడంతో అనర్హత వేటు వారిపై పడడం ఖాయమేనని అనుకోవాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇంత ఆలస్యంగానైనా వేటు వేయాలన్న నిర్ణయం వైసీపీ అధిష్టానం తీసుకోవడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా అని ఆలోచిస్తే మరో 3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో వీళ్లపై అనర్హత వేటు వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే. అయితే వచ్చే నెల ఆఖరిలో రాజ్యసభ ఎన్నికల ప్రకటన వెలువడనుంది. రాష్ట్రం నుంచి 3 స్థానాలు ఖాళీ అవడంతో వాటికి ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలలో ఆ 4 ఎమ్మెల్యేలకు ఓటు హక్కు లేకుండా చేసేందుకు వైసీపీ ఈ నిర్ణయం తీసుకుందంటున్నారు. అందుకే వెంటనే స్పీకర్ కూడా వైసీపీ ఫిర్యాదు మేరకు ఆ ఎమ్మెల్యేలపై వేటు వేసే అవకాశం ఉంది. అసలు ఫిరాయింపుల నిరోధక చట్టం ఏం చెప్తుంది? ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా పార్టీల మధ్య ఫిరాయింపులు సర్వసాధారణంగా మారాయా? చట్టం తెచ్చిన ఉపయోగం లేకుండా పోయిందా? అవకాశం మేరకే ప్రజాప్రతినిధులపై అనర్హత విషయంలో స్పీకర్లు నిర్ణయాలు ఉంటాయా? అధికార పార్టీలు ఫిరాయింపులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయా? రెబల్ ఎమ్మెల్యేలపై ఇంతకాలం తర్వాత వైసీపీ యాక్షన్ షురూ అవడానికి కారణమేంటి? ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పుల నేపథ్యంలో వలసలను నిరోధించడానికి ఇదో వ్యూహమా? గీత దాటితే అనర్హత తప్పదన్న సంకేతాలను ఇతరులకు ఇవ్వడమే ఉద్దేశమా?
అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేయడంలో వైసీపీ అధిష్టానం బిజీగా ఉంది. మార్పులు చేర్పులతో సిట్టింగులకు టికెట్లు వస్తాయో లేదో అన్న టెన్షన్ పుట్టిస్తోంది. అలా తమ టికెట్లను ఎడాపెడా చించేస్తున్న జగన్ పై ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇలాంటి సమయంలో రాజ్యసభ ఎన్నికల్లో వారంతా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఓటేస్తారా లేదా అనేది అనుమానమే. పీకల దాకా కోపంగా ఉన్న సదరు ఎమ్మెల్యేలు పార్టీకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అర్థం కాని గందరగోళంలో వైసీపీ అధినాయకత్వం ఉంది. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు ఆ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు సిద్ధమైందంటున్నారు. తద్వారా సొంత పార్టీ ఎమ్మెల్యేలను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేతో ప్రత్యేకంగా మాట్లాడి సర్దుబాటు చేసుకోవడం సాధ్యం కాదనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు భావిస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీకి రాజీనామా చేసిన ఇద్దరు ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్, సి రామచంద్రయ్యలపై కూడా అనర్హత వేటు వేయాలని పార్టీ తరపున శాసన మండలి చైర్మన్ మోషన్ రాజుకు లేఖ అందింది. అయితే వీళ్ళిద్దరూ వైసీపీకి రాజీనామా చేశారు. వంశీ జనసేనలో చేరగా రామచంద్రయ్య టీడీపీలో చేరారు. ఇప్పుడు వీళ్ళిద్దరిపైన అనర్హత వేటు వేయడం మాత్రం వ్యూహాత్మకమే అని చెప్పాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విప్ ను ధిక్కరించారు కాబట్టి వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలను కోవడం సబబే. మరి వైసీపీలో చేరిన ఇతర పార్టీ ఎమ్మెల్యేల విషయంలో అదే నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ మొదలైంది. 2019లో టీడీపీ తరపున గెలిచిన నలుగురు, జనసేన నుంచి గెలిచిన ఒకరు, మొత్తం 5గురు ఎమ్మెల్యేలు వైసీపీ పంచన చేరారు. ఆయా నియోజకవర్గాల్లో వారు అధికారికంగా వైసీపీ ఇన్ఛార్జీలుగా కూడా వ్యవహరిస్తున్నారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వారిపైన అనర్హత వేటు వెయ్యాలా వద్దా అనే వాదన కొనసాగుతోంది. అయితే తాజాగా వారికి కూడా స్పీకర్ నోటీసులు జారీ చేయడంతో అందరిపైన వేటు పడుతుందా, వైసీపీలోకి వచ్చిన వారికి మినహాయింపు ఇస్తారో చూడాలి. ఏ పార్టీ ఎమ్మెల్యే పైనైనా అనర్హత వేటు విషయంలో అసెంబ్లీ స్పీకర్, శాసన మండలి చైర్మన్ దే అంతిమ నిర్ణయం. కాబట్టి అధికార పార్టీ ఫిర్యాదు మేరకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశం ఉంది. వచ్చే నెలలో రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి అంతకు ముందే ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే వైసీపీకి లాభిస్తుంది. రెబల్ ఎమ్మెల్యేలు వైసీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉండదు. మరోపక్క పార్టీ మారిన ఎమ్మెల్సీలపైన అనర్హత వేటు వేస్తే ఆ స్థానాలలో ఇద్దరు కొత్త వారికి అవకాశం కల్పించే వీలు సీఎం జగన్ కు కలుగుతుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది. భారత రాజకీయ వ్యవస్థ ఫిరాయింపులతో ప్రభావితమవుతోంది. ఈ పరిస్థితి రాజకీయ వ్యవస్థలో ఎక్కువ అస్థిరతను, గందరగోళాన్ని తెచ్చిపెట్టింది. 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం రాజకీయ ఫిరాయింపులను అరికట్టడానికి ఫిరాయింపుల వ్యతిరేకతపై 52వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని వేసింది. దీనిని రాజ్యాంగంలో 10వ షెడ్యూల్లో చేర్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 101, 102, 190, 191లు కూడా పార్టీ ఫిరాయింపులను తెలుపుతాయి. బహుళ పార్టీ పార్లమెంటరీ వ్యవస్థలో ఫిరాయింపులు మామూలే, పార్టీల ఆందోళన మామూలే. ఫిరాయింపులను నిరోధించేందుకు తీసుకువచ్చిన చట్టాన్ని సవరిస్తూ ఎప్పటికప్పుడు పగడ్బందీ చేస్తారు. సభ్యులు కొత్త మార్గం కనుక్కొని ఫిరాయింపులను కొనసాగిస్తారు. అన్ని చట్ట ప్రకారమే జరుగుతుంటాయి. ఫిరాయింపుల చట్టం ఉల్లంఘించారని సభ నుంచి అనర్హులైన వారు చాలా తక్కువ. ఫిరాయించిన వారి మీద చర్య తీసుకునేందుకు స్పీకర్ కార్యాలయాలు ఎనలేని జాప్యం చేస్తాయి. కోర్టులు ఒక తాయాన ఈ విషయాన్ని తేల్చలేవు. అందువల్ల ఫిరాయింపుల్లో నైతికత మీద చర్చ బాగా బలహీనపడింది. ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకు పరిమితమైన రాజకీయం కాదు. అన్ని రాష్ట్రాల్లోనూ ఫిరాయింపులు కొనసాగుతూ ఉన్నాయి. ఇది వాటి బర్నింగ్ పాయింట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.